ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూర పప్పు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా న్యాచురల్ ఫుడ్. ఫ్రెండ్స్ నేను యాంబే వోకులో వంట చేయబోతున్నాను. చూడండి, మనం వితౌట్ ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు, విత్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ గ్యాస్ నేను సిమ్లో పెట్టేశాను. చూడండి, మరి నేను యాంబే వాళ్ళది కోకోనట్ హెయిర్ ఆయిల్ 100% ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎడిబుల్ ఆయిల్ కాబట్టి ఇందులో మీరు కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను కొన్ని డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాను. వితౌట్ ఆయిల్ కూడా లేకుండా చేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఈ బయట ఆయిల్స్ వల్లే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కనుక నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చాలా మంచిది, బెనిఫిట్స్ బాగుంటాయి. కాబట్టి నేను ఫ్రెండ్స్, మనకు బయట పాత్రలలో వండినప్పుడు ఏంటిదంటే మన న్యూట్రిషన్స్ అన్నీ లాస్ అవుతున్నాయి. కాబట్టి ఎలాంటి న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది మన బాడీకి అందట్లేదు కనుక వేస్ట్ అయిపోతున్నది కనుక వేస్తున్నాను. అదేవిధంగా పాలకూర కూడా కట్ చేసిన పాలకూర ముక్కలు కూడా నేను వేసేసాను. ఈ విధంగా చాలా మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాంబే వోక్లో వాడుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మనకు న్యూట్రిషన్స్ అన్నీ కంప్లీట్గా మన బాడీకి అందడం వల్ల మనం హెల్తీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అన్నది హెల్తీ ఫుడ్ అన్నది మనకు అందట్లేదు. కాబట్టి ఇందులో మీరు ఎలాంటి ఫుడ్ అయినా, మీరు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్, మీరు ఎలాంటి ఫుడ్ కూడా మీరు ఇందులో కంప్లీట్గా విత్ ఇన్ టైంలో మీరు కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే చాలామందికి టైం అన్నది ఉండదు కదా. కాబట్టి మనము ఈజీగా అన్నీ కట్ చేసేసి పెట్టేసి అందులో పసుపు, ఉప్పు అన్నీ కలిపేసి ఇందులో వేసుకొని తొందరగా మనం కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాంబే వోక్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.